ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన చారిత్రాత్మక తీర్పుపై తెలంగాణ అసెంబ్లీ స్వాగతించింది. తెలంగాణలో వర్గీకరణను అమలు చేస్తామని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి సభలో ప్రకటించారు. ఇప్పటికే ప్రకటించిన ఉద్యోగాల్లో వర్గీకరణను అమలు చేస్తామని చెప్పారు. ఇటు ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ఎస్ సైతం సుప్రీంకోర్టు తీర్పుపై హర్షాన్ని వ్యక్తం చేసింది. గతంలో తాము ఎస్సీ వర్గీకరణ కోసం కేంద్రానికి లేఖ రాసినట్లుగా సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తెలిపారు. ఇటు బీజేపీ కూడా ఎస్సీ వర్గీకరణ తీర్పుపై సంతోషాన్ని వ్యక్తం చేసింది. ఎస్సీ వర్గానికి చెందిన నేతలు కూడా సుప్రీంకోర్టు తీర్పుపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టులో బలమైన వాదనను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వినిపించడంతో ఈనాడు సుప్రీంకోర్టు మాదిగ ఉపకులాల వర్గీకరణకు అనుకూలమైన తీర్పునివ్వడం జరిగింది. నేను మనస్ఫూర్తిగా సుప్రీంకోర్టు కాన్స్టిట్యూషనల్ బెంచ్కు, రాజ్యాంగ ధర్మాసనానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. దేశంలోనే అందరికంటే ముందు బాగానే నిలబడి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏబిసిడి వర్గీకరణ అమలు చేసే బాధ్యత మా మిత్రులు, మా మంత్రివర్గ సహచరులు మేమందరం తీసుకుంటాం. అవసరమైతే ఇప్పుడు ఇచ్చిన ఉద్యోగ నోటిఫికేషన్లలో కూడా వర్గీకరణను అమలు చేయడానికి అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకొచ్చి మాదిగ సోదరులకు న్యాయం చేసే బాధ్యత మేము తీసుకుంటాము. టుడే ఐఎమ్ లిటిల్ బిట్ ఎమోషనల్. ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రభుత్వం ఏర్పడ్డ 2 మాసాలకే ఏజీతో మాట్లాడి వారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మీరు డెలిగేషన్ లీడ్ చేసి సుప్రీంకోర్టులో ఒక అడ్వకేట్ని నియమించి మనం కూడా వాదన వినిపిస్తాము రాష్ట్ర తరఫున. ఈ ప్రభుత్వం వర్గీకరణకు, సమతుల్యానికి సానుకూలంగా ఉన్నది. విల్ ఫైట్ ఫర్ ద రైట్ ఆఫ్ ద డౌన్ ట్రాడన్, డిస్క్రిమినేటెడ్ అనే ఒక ఉద్దేశంతో ఓ డెలిగేషన్ని అప్పచెప్పారు. ఐ లెడ్ ద డెలిగేషన్ టు సుప్రీం కోర్ట్. వీ హ్యావ్ అపాయింటెడ్ ఏ సీనియర్ అడ్వకేట్ ఇన్ ద సుప్రీం కోర్ట్ అండ్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఏ పాజిటివ్ జడ్జ్మెంట్. ఈరోజు చక్కటి జడ్జిమెంట్ వచ్చింది. మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సభానాయకుడిగా కేసీఆర్ గారు 29 నవంబర్ 2014లో ఈ ఎస్సీ వర్గీకరణ వెంటనే చేయాలని ఆనాడు మా సభానాయకుడిగా కేసీఆర్ గారు ఈ సభలో తీర్మానాన్ని ప్రవేశపెట్టి కేంద్ర ప్రభుత్వానికి ఏకగ్రీవంగా ఈ వర్గీకరణ చేపట్టాలని చెప్పిన పార్టీ మా బీఆర్ఎస్ పార్టీ. తీర్మానం చేయడమే కాదు అధ్యక్ష, ఎస్సీ వర్గీకరణను వెంటనే చేపట్టాలని ఆ తీర్మానం కాపీని స్వయంగా కేసీఆర్ గారే తీసుకొని ఆనాటి ఉప ముఖ్యమంత్రిగా ఉన్న నాయకులను, దళిత నాయకులందరినీ వెంట పెట్టుకొని వెళ్ళి ప్రధానమంత్రి గారిని స్వయంగా కలిసి దీని వర్గీకరణ యొక్క ఇంపార్టెన్స్ను ఆ రోజు కేసీఆర్ గారు ప్రధాని గారికి వివరించడం జరిగింది. నరేంద్ర మోడీ గారు 70 సంవత్సరాలుగా ఎవరు చేయనటువంటి సాహసం నరేంద్ర మోడీ గారు పాటించారు. వారికి అండగా నిలబడ్డారు. హైదరాబాద్ పర్యటనలో కూడా వారు వీరికి అండగా నిలబడుతున్నట్టుగా స్పష్టంగా వారు అక్కడ హామీ చేయడం జరిగింది. అధ్యక్ష, 30 ఏళ్ళ రాజకీయ చరిత్రలో ఇరుక్కుపోయినటువంటి ఎస్సీ వర్గీకరణ అంశం న్యాయమైనటువంటి పోరాటమని గుర్తించి ప్రధాని నరేంద్ర మోడీ గారు ఉద్యమానికి మద్దతు ఇచ్చారు. అధ్యక్ష, హైదరాబాద్ పర్యటనలో భాగంగా ఇందుకోసం పోరాడుతున్న నాయకులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అధ్యక్ష, ఇందుకు కేంద్ర ప్రభుత్వ పరంగా చేయాల్సిన ప్రయత్నాలు చేస్తున్నారు. అధ్యక్ష, అదే సమయంలో దేశ అత్యున్నత న్యాయస్థానం కూడా ఎస్సీ ఎస్టీ ఉపకుల వర్గీకరణకు అనుకూలంగా చెప్పినటువంటి తీర్పు చాలా సంతోషంగా ఉంది. అధ్యక్ష, రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలపాలి. ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా అడ్వకేట్ని ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అఫిడవిట్ని కూడా ఫైల్ చేయించి వర్గీకరణకు మద్దతు తెలిపారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వానికి కూడా నేను హృదయపూర్వకంగా నా అభినందనలు తెలియజేస్తున్నాను. కేంద్ర ప్రభుత్వం కూడా వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టులో అఫిడవిట్ ఫైల్ చేసింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వర్గీకరణకు అనుకూలంగా అఫిడవిట్లు ఫైల్ చేసినందుకు హృదయపూర్వకంగా దళిత జాతుల నుంచి నేను అభినందనలు తెలియజేస్తూ ఈ తీర్పును స్వాగతిస్తూ